నో టచ్ ఫోన్ ఛాలెంజ్ మీలో ఎంతమందికి తెలుసు? పొద్దున లేచినప్పటి నుంచి నైట్ పడుకునేదాకా ఫోన్ 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 ఫోన్. ఒక అర్ధ గంట కూడా పక్కకు పెట్టిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు. తినేటప్పుడు ఫోనే, పడుకునేటప్పుడు ఫోనే, ఏ పని చేసిన ఫోనే. కొంతమంది అయితే బాత్రూమ్లలో కూడా తీసుకుపోతున్నారు ఫోన్ను. సరే, ఇక అదట్లా పెడితే నో టచ్ ఫోన్ ఛాలెంజ్ బాగా నడుస్తుంది. ఒక అమ్మాయి, నేహ అనే అమ్మాయి, దగ్గర 3 సంవత్సరాలు ఫోన్ ముట్టుకోలేదట, కనీసం చూడడం కూడా చూడలేదట. ఒక్కసారి కూడా 3 ఇయర్స్లో ఫోన్ వాడలేదట. అబ్బో చెప్పినవుతి, ఇంతకు ఆమె ఏం సాధించింది? 3 ఏళ్ళు ఫోన్ పక్కకు పెట్టి అనంటే అతి చిన్న వయసులో ఐఏఎస్ అధికారి అయింది. ఎస్, మీరు వింటుంది నిజమే. నో టచ్ ఫోన్ ఛాలెంజ్ చేయబట్టి ఆమె ఐఏఎస్ అధికారి అయింది. అంటే చదవకుంటేనే అయిందా అంటే అట్లని కాదు, ఖచ్చితంగా చదివే ఉంటుంది. ఎందుకంటే ఫోన్ దూరం పెట్టుడు కాబట్టి ఎక్స్క్లూజివ్గా ఆమె కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఎడ్యుకేషన్ మీదే ఉంది. అందుకే ఆమె అంత చిన్న వయసులో ఐఏఎస్ అధికారి అయింది. సరే, కానీ మీరు రోజుకు ఫోన్ ఎన్ని గంటలు వాడతారు? ఏ యాప్స్ ఎక్కువగా వాడతారు? ఒకవేళ మీరు ఫోన్కి బాగా అడిక్ట్ అయిపోతే ఒక పని చేయొచ్చు. అదేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, మీరు బాగా వాట్సాప్ వాడిందనుకో, దానికి టైం లిమిట్ పెట్టుకోవచ్చు. 1 అవర్ తర్వాత ఆటోమేటిక్గా అది బంద్ అయ్యేటట్టు పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్లో బాగా రీల్స్ చూస్తున్నారు అనుకో, చూసి మీకు టైం తెలుస్తలేదనుకో, ఆ యాప్లో కూడా మీరు టైం సెట్ చేసుకోవచ్చు. 1 అవరో హాఫ్ అన్ అవరో పెట్టుకొని ఆ తర్వాత ఆటోమేటిక్గా యాప్ క్లోజ్ అయ్యేటట్టు. అంతేకాదు, యూట్యూబ్లో షార్ట్స్ చూసినా, యూట్యూబ్లో వీడియోస్ చూసినా దాంట్లో కూడా టైం పెట్టుకోవచ్చు. అవుగాని మీరు రోజు ఎంతసేపు వాడతారు మీ ఫోన్ని? నో టచ్ ఫోన్ ట్రెండ్ ఫాలో అయిన తర్వాత మళ్ళీ ఫోన్ పట్టుకుంటారు కదా, ఎంతసేపు మీరు ఫోన్ దూరం పెట్టిరో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.